చర్యలు చేపట్టాలని హాస్పిటల్లో ఉన్న సమయంలో మా బ్రదర్ని అక్కడ పెట్టి మా పిల్లల్ని మంది కూడా మందు రండి నడుచుకుంటారమ్మా. వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఈ వారంకి వచ్చేటప్పటికల్లా కూడా మళ్ళీ తిరిగి రాసి ఏమైనా తిరిగి రాద్దాం, మీకు వడ్డీ తగ్గిస్తాం. కరోనా సమయంలో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా 1,20,000 రూపాయలు తీసుకోవడం జరిగిందండి. 1,20,000 రూపాయలకి వారం రోజుల్లో 80,000 వడ్డీ వేసి 2 లక్షల రూపాయలు కట్టమని చెప్పారు. 1,20,000 రూపాయలు మేము అసలు తీర్చేసాము. 80,000 రూపాయలు వడ్డీ మేము కట్టలేకపోతే అతని నుంచి మేము మానసిక వేధింపులకు గురయ్యాము. ఆ వేదనలకి మా వారు సుస్థి చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందండి. పెరాసిస్ స్ట్రోక్ లాగా వచ్చింది వారికి. ఆ సమయంలో మా అన్నయ్య సహకారంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అతన్ని అక్కడ కాపలా పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మా వారు హాస్పిటల్లో ఉన్న సందర్భంలో కూడా ఇంటికి వచ్చి, నీ భర్తకి నువ్వే కదా షూరిటీ, ఎక్కడ మనుషులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రామిసరీ నోట్లు చెక్కులు షూరిటీ ఇస్తారనే విషయం మాత్రమే నేను విన్నానండి. సాధారణంగా మేము బయటికి రాము, కాకపోతే నా భర్తకి నేనే షూరిటీ, మరి అదేం లెక్క అనేది నాకు తెలియదు. నీ భర్తకి నువ్వే షూరిటీ కదా, మరి షూరిటీ ఇచ్చినప్పుడు బాధ్యత నీదే కాబట్టి ఆ 1,20,000 రూపాయలకి వడ్డీ నువ్వే కట్టాలి. ఏ విధంగా కడతావు నువ్వు, నీకు సోర్స్ ఏముంది, నీకేమైనా ఆస్తులు ఉన్నాయా, వెనకాల అంతస్తులు ఉన్నారా, ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు 3 అమ్మాయిలండి. ఆడపిల్లలతో నువ్వు ఎలా పోషిస్తావు? నీ భర్త నిన్ను చూసుకోలేడు, ఎవరినన్నా ఆల్టర్నేటివ్ చూసుకో.
ఆల్టర్నేటివ్ చూసుకుంటే నీ కుటుంబం బాగా వెళ్ళిపోతుంది కదా అనేటువంటి మాటలు మాట్లాడేవాడు. వారు గుడికి వెళ్ళిన సందర్భంలో కూడా పొద్దుటిపూట రావడం, గుళ్ళోకి వెళ్ళారండి అంటే తెలియదండి నాకు ఈ టైంకి వెళ్తారండి, వచ్చేదాకా కూర్చోవడం, అసభ్యంగా ప్రవర్తించడం. అర్ధరాత్రులు కూడా మా ఇంటికి వచ్చేవాడండి. వచ్చి సుధాకర్ రెడ్డి అతను అనుచరులు గంటకి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చి కూర్చుని మానసికంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు. 2021లో అందువల్ల నేను మానసికంగా చాలా వ్యాధికి గురయ్యానండి. మానసిక వ్యాధి నాకు ఒకటి వచ్చింది. ఆ వ్యాధి వచ్చిన సందర్భంలో నేను ఫిట్స్ వచ్చి పడిపోతాను, ఎప్పుడు వస్తుంది అనేది కూడా నాకు తెలియదు. అలాంటి సందర్భంలో కూడా అతను మా ఇంటికి వచ్చి నేను అలా పడిపోయిన సందర్భంలో కూడా నీ భార్య చేత నాకు మాట్లాడించి ఆవిడ సమాధానం చెప్తేనే నేను వెళ్తాను, ఆవిడ నాకు చూపిస్తేనే నేను వెళ్తాను అనే సందర్భంలో నా భర్తను బెదిరించడం జరిగింది. నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నీ భర్త ప్రాణాలు తీసేస్తాను, నీ భర్త అవయవాలు అమ్మేస్తాను అని నన్ను బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్లకి ప్రజాప్రతినిధులకి చాలామంది దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ముందు కంప్లైంట్ తీసుకోవడం, తర్వాత ఒక 2-3 గంటలకి తిరిగి వాళ్ళే మాకు ఫోన్ చేసి ఏమ్మా సుధాకర్ రెడ్డి చెప్పిన పని నువ్వు ఒప్పుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు చెయ్యవు, చేస్తే నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి కదా, నీ భర్త కూడా నీ సమస్య నుంచి బయటపడిపోతారు కదా, నీ పిల్లలు కూడా బాగుంటారు, నీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. 2022 డిసెంబర్లో మేము కంప్లైంట్ ఇచ్చాము ఏలూరు 1 టౌన్ పిఎస్లో. అక్కడ పిఎస్లో వాళ్ళు కూడా నువ్వు ఇంతమంది పిల్లలు నాకు 3 ఆడపిల్లలండి, 3 ఆడపిల్లలు నువ్వు ఎలా కన్నావన్నా ఆడుతున్నాను వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. నేను న్యాయం కోసం వెళ్తే వాళ్ళు ఇష్టపడినట్టు మాట్లాడారండి. సుధాకర్ రెడ్డి కూడా నువ్వు ఎంతమందికి వెళ్ళినా నా దగ్గరికి రావాలి, నేను చెప్పిన పనే చేయాలి, నేను చెప్పిన పని చేస్తేనే నీకు బాగుంటుంది, అతను నన్ను వేధించడం జరిగింది. 2024 జనవరి దాకా నా భర్త చేత వెట్టి చాకరీ చేయించాడండి. నా భర్తకి ఎండోమెంట్ ఉద్యోగం, అతని వల్ల అతని ఉద్యోగం కూడా పోయింది. పూర్తిగా రోడ్డు మీద పడిపోయాము. నాకు నా ఆడపిల్లలకి మాన ప్రాణాలకి రక్షణ లేదండి. గత ప్రభుత్వంలో మాకు ఏం జరగలేదు, ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. మేము మేడపాటి సుధాకర్ రెడ్డి గారి దగ్గర 25,000 తీసుకున్నప్పుడు ఆయన 2 రూపాయల నుంచి 5 రూపాయల వడ్డీ ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఎంత వడ్డీ వేస్తున్నారు ఏంటనే తెలియదు. 5 లక్షల వరకు కట్టించుకున్నారండి. 25,000కి 5 లక్షలు కట్టించుకున్నారు. 5 లక్షలు కట్టినా ఇంకా కట్టాలి. 5 లక్షలు కట్టినప్పుడు కూడా ఈయన బయటికి వెళ్తే, మా వారు బయటికి వెళ్తే ఆయన వచ్చే వరకు కూర్చోవడం, వస్తేనే కానీ కట్టితే కానీ వెళ్ళను, నేను మీరు ఎంతసేపు అయినా సరే నేను ఇక్కడే ఉంటా, కట్టే వరకు నేను వెళ్ళను. మేము ఆయన దగ్గర తీసుకున్న తప్పుకి 25,000 బయట మేము ఊరంతా అప్పులు అయిపోవాల్సి వచ్చిందండి. 5 లక్షలు కట్టడానికి బయట ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో తెచ్చి 25,000కి 5 లక్షలు కట్టాం. అలా కట్టి ఆఖరికి మా వారు బయట పురోహితునికి వెళ్తే ఆయన వచ్చే వరకు ఫోన్ చేసేవారు. అలా ఫోన్ చేయడం వల్ల ఆయన బయట నుంచి వచ్చేసేవారు. మధ్యలో కార్యక్రమాల నుంచి వచ్చేస్తే ఆ కార్యక్రమాలు పోవడం వల్ల మాకు బయట ఎవరు కార్యక్రమాలు కూడా ఇవ్వట్లేదు. ఆఖరికి ఇప్పుడు బతుకు తీరు లేకుండా కూడా అయిపోయింది సార్. ఎలాగైనా మాకు న్యాయం జరగాలని మేము ఎంతవరకు వచ్చాము అని చెప్పి ఇంటికి వచ్చి ఎందుకు కట్టరమ్మా, ఫోన్లు ఎత్తట్లేదు తన అని అంటే, లేరండి లైన్కి వెళ్ళారు వచ్చాక కడతారండి అని అన్నా సరే కుదరలేదు అన్నారు. కంప్లైంట్ పెట్టిన ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. ఇంటికి వచ్చి మరి తను కింద పడేసి కొట్టారండి. ఎందుకండి మా ఆయన అడ్డుకెళ్ళినా సరే నన్ను తోస్తారు, లాగేశారు. ఆయన ఇంటికి వచ్చి కూర్చున్నాడంటే కదలడండి, కట్టేదాకా కూడా కదలడు. 6,50,000 తీసుకున్నామండి. దగ్గర 10 లక్షల దాకా కట్టాం. 1 రూపాయి కాదండి, పాపాయి కాదు. అప్పులు చేసి వాళ్ళు ఇస్తారని అతనే చెప్పేవాడు. మెయిన్ అఖిలండి, అఖిల్ వల్లే మేము వీధిలో పడ్డాము. ఆడే 20,000 చెప్పినాం, మాకు ఇప్పించాడు కష్టాల్లో ఆదుకున్నాడు అని అనుకునేసరికి ఇలా ఈదుల్లో పడ్డాము. ఎంత నరకం అనిపించామో దేవుడికే తెలియాలండి. విద్యాసాగర్ ఉన్నాడండి, ఎప్పుడు విద్యాసాగర్ని తీసుకునే వస్తాడండి. మేడపాటి సుధాకర్ రెడ్డి తర్వాత రాజేష్ని తీసుకుని వస్తాడు. వచ్చాడంటే కదలడండి. మనిషి లేడు, వస్తారండి వెళ్ళిపోండి అన్నా సరే వెళ్ళడు. వచ్చేదాకా కూర్చుంటామమ్మా, కట్టాలి, కట్టకపోతే ఏమీ జరగదు, మీరు ఎక్కడికి వెళ్ళినా రేపొద్దు నా దగ్గరికి రావాల్సిందే, మీరు అక్కడికి వెళ్ళారా ఇక్కడికి వెళ్ళారా అని లేదు అని అన్నీ చాలా ఇబ్బంది పెడతాడండి మనుషుల్ని. మాకు న్యాయం కావాలండి. అతని వల్ల మాకు ఇదిగా విముక్తి కావాలి. మేము ఇంకా కట్టే స్తోమత మాకు లేదండి. మేము ఇంకెంతని కడతామండి, 1 రూపాయా పాపాయా అండి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నాతో పాటు ఇంతమంది ఉన్నారు బాధితులు, అతని వల్ల ఇబ్బంది పడ్డామండి. ఒకరు కాదు కదండి, ఇంతమందిలో ఉన్నాం కదా, అందరూ నాకు న్యాయం చేయాలని. మా ఇంటికి వచ్చి నన్ను కొట్టారు. ఇదిగోండి ఫోటోలతో తాక అతను గొడవలు విద్యాసాగర్, రాజేష్, అతను 4 వచ్చి కొన్ని ఫోటోలు
ఇదిగోండి ఫోటోలు ఇవ్వండి. నన్ను కొట్టినట్టుగా ఇంటికి వచ్చి కొట్టారు. డబ్బులు కట్టలేదు, ఒక వారం కట్టలేదని చెప్పి ఇంటికి వచ్చారు. నా భార్యను రోడ్డు మీద ఉరికెత్తిచ్చారు. వారానికి 60,000 కట్టమనేవాడు, డబల్ ఇంట్రెస్ట్ అనేవాడు. టోటల్ వేరుగా ఆయన కట్టిన మొత్తం అందరూ మాకు ఏ రక్షణ లేదన్నా మొత్తం అని చెప్తే, లేదు మాకు చెక్కులు కావాలి, నీ మీద నమ్మకం లేదు, నీ భార్యను చుట్టి పెట్టు అని చెప్పి 10 కట్టలు చెక్కు బుక్ ఉంటే అంతే పట్టుకెళ్ళిపోయేవాడు. ఫామ్ షేర్ నోట్లు ఆయన దగ్గర నుంచే వచ్చాయి. గత ప్రభుత్వంలో మేము కోడదెబ్బ దగ్గరికి వెళ్ళాము, ఇంకోటి అదండి చందనాలు పెట్టాము, అన్నీ పెట్టాము, కానీ న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని మేము ఎస్పీ గారికి రెస్పాన్సిబిలిటీగా ఏదైతే నిన్న ఏలూరులో అధిక వడ్డీల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లి అన్నీ కూడా కూలంకుషంగా మరి కంప్లైంట్ ఇప్పిస్తామని చెప్పాం. మరి గౌరవనీయులు ఎస్పీ గారి దగ్గరికి మేము తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒక డిఎస్పీ గారిని అరేంజ్ చేస్తామని చెప్పారు. ఏదైతే ఒక 4 కేసులకు సంబంధించింది ప్రతిదీ కూడా ఏం జరిగింది అనేది వాళ్ళు ఏదైతే ఎస్పీ గారు వాళ్ళని అడగడం జరిగింది. ప్రత్యేకంగా మగవాళ్ళని అడిగారు, ఆడవాళ్ళని అడిగారు. మగవాళ్ళలో ఏదైతే ₹1,00,000 తీసుకుని 7,25,000 కట్టారో అతను ఫోన్పే ద్వారా ఎంత కట్టాడు, క్యాష్ ద్వారా ఎంత కట్టాడు, ప్రతిదీ కూడా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే ₹100 స్టాంప్ పేపర్ మీద ఎన్ని తీసుకున్నారు, చెక్కులు ఎన్ని ఇచ్చాడు, నోట్లు ఇచ్చాడు అనేది కూడా అడిగారు. వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు కూడా రికార్డింగ్ ఉన్నదనేది కూడా ఎస్పీ గారికి వినిపించడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇవన్నీ కూడా విడివిడిగా మీరు కేసులు ఇవ్వండి, ప్రత్యేకించి ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉంది కాబట్టి ప్రత్యేకించి విడివిడిగా ఉన్న ఎవిడెన్స్ మిగతా వాళ్ళందరూ కలిపి ఒకటి ఇచ్చిన దీంట్లో ఏంటంటే రమారమి 12 కేసుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే చేయడం, వాళ్ళు జరిగిన ఇబ్బందులు ఉండటం, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్తో పాటు ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఎవరికి వాళ్ళు ఆ పేపర్ మీద రాసి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఆడవారి పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించారనేది మరి లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఎస్పీ గారికి వివరంగా ఆయనకి పర్సనల్గా చెప్పడం జరిగింది. వాటి మీద కూడా మీ దగ్గర ఉన్న రికార్డింగ్ మాకు అప్పచెప్పండి, దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ అధిక వడ్డీలకు తీసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, బ్యాంకర్స్ అనేక మంది ఇది అందరూ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా బోల్డ్ మంది బ్యాంకర్స్ ఇవాళ ₹1,00,000 వరకు మీరు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి వడ్డీ తక్కువతో ఇచ్చేయి బోల్డ్ అని ఉన్నాయి. దాంట్లో సబ్సిడీకి కూడా ఇచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మీకు ఉపయోగించుకోవడానికి మీకు తెలియకపోతే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు చెప్తాం. ఎవరైతే సక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకి బ్యాంకర్ల ద్వారానే వెసులుబాటు జరుగుతుంది. మీరు ఇటువంటి ₹20 వడ్డీలు తీసుకుని అనవసరమైన ఇబ్బందులకి పడద్దని చెప్తున్నా. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళు భయపెడుతున్నారు. మమ్మల్ని ఇదివరకు భయపెట్టారు, ఇప్పుడు కేసు పెట్టారు మళ్ళీ అన్నారు. దానికి ఎస్పీ గారు భరోసా ఇచ్చారు. మాకు ఎప్పుడైనా సరే ఎనీ టైం 100కి కాల్ చేయమని చెప్పారు ఎస్పీ గారు, వాళ్ళు చేస్తారు. అలాగే నా నెంబర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరైనా అటువంటి తీసేవాళ్ళు ఎవరో కూడా అటువంటి చర్యలు చేయొద్దని చెప్పి వాళ్ళని గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఇటువంటి అధిక వడ్డీల వ్యాపారం అనేది వైసీపీ ప్రభుత్వంలో చెల్లినయేమో కానీ తెలుగుదేశం పార్టీలో చెల్లవో, ఇక చేయొద్దు అనేది వాళ్ళకి ముందు హెచ్చరికగా చేస్తున్నా. అటువంటి వాళ్ళని బెదిరింపులకు తీస్తే ఉక్కుబాదంతో వాళ్ళని అణిచివేస్తానని సందర్భంగా తెలియజేయడం. ఏలూరులో చాలా మంది ఎప్పటి నుంచి ఇతర ప్రాంతాల నుంచి వడ్డీ వ్యాపారాలు చేస్తారు. ఎంతమంది బాధితులు? ఎక్కువ మంది ఎవరో చేయట్లా. ఇతనికి సంబంధించిన ఏజెంట్లు ఇతనే తప్పితే ఏలూరులో లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరు ఇటువంటి అధిక వడ్డీలకి ఎవరు వ్యాపారం చేయరు. ఎందుకంటే ఏలూరుతో నాకు అనేక సందర్భాలు, ఎందుకంటే నేను పుట్టుకతోనే ఇక్కడ ఉన్నా, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చేస్తూ అందరూ కూడా తెలుసు. ఎవరో కూడా ఇటువంటి అధిక వడ్డీలకి చేసేవాళ్ళు వాళ్ళు ఎవరూ లేరు. ఇదివరకు ₹4, ₹5 చేసినా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అధిక వడ్డీలకి వ్యాపారం చేయొద్దు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మానేయడం జరిగింది. అసలు దానికి అప్రోచ్ అవ్వట్లే. వీళ్ళు ఏదైతే వైసీపీని అడ్డం పెట్టుకుని చేయాలనుకున్నారు, వీళ్ళు అనపర్తి, అతను సుధాకర్ రెడ్డి అన్నది ఒరిజినల్గా అనపర్తి నేటు. ఇతనేదో అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు రాయించుకుని వీళ్ళే తీసుకుని అక్కడ రూమ్లో ఇక్కడ రూమ్లో కూర్చుంటారు. వీళ్ళు వేరే రకంగా కూడా వాళ్ళని మాట్లాడించి బెదిరించిన మాటలు కూడా ఫోన్ రికార్డింగ్ ద్వారా ఉన్నాయి. వాటి మీద కూడా చర్య తీసుకుంటారు. తప్పనిసరిగా అతను శిక్షార్హుడు.